నమస్కారం ఈటీవీ 360కు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిసెంబర్ కల్లా రోడ్లపై గొంతలు పూడ్చాలన్న ముఖ్యమంత్రి. నాణ్యత ప్రమాణాల్లో రాజీ పడద్దని అధికారులకు ఆదేశం. వైసీపీ హయాంలో కల్తీ నెయ్యితో 20 కోట్ల శ్రీవారి లడ్డూలు తయారీ. సిట్ విచారణలో వెలుగులోకి విస్తుపోయే అంశాలు. వ్యాపారం కోసం జోగి సోదరులకు ముడుపులిచ్చాం. నకిలీ మద్యం కేసు నిందితుడు జనార్దన్ రావు వెల్లడి. రాజధాని రైతులకు అండగా ఉంటామన్న నారాయణ. నిర్దేశిత కాల పరిమితితో సమస్యలు పరిష్కరిస్తామని హామీ. నంద్యాల జిల్లా పేరాయపల్లె మెట్ట వద్ద బస్సును ఢీకొట్టిన లారీ. 2 దుర్మరణం, 10 మందికి గాయాలు. ఉగ్రవాదులు డ్రగ్స్ మధ్య సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామన్న ప్రధాని. G20 దేశాలు వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని ప్రతిపాదన. కర్ణాటకలో రాజకీయ సందిగ్ధత వేళ రంగంలోకి అధిష్టానం. సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో వేర్వేరుగా ఖర్గే భేటీ. శాంతి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ గాజాపై ఇజ్రాయెల్ దాడులు. 5 హమాస్ సీనియర్ సభ్యులు సహా 24 మంది మృతి.